మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక హృదయపూర్వక చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు చూడని బిడ్డలు ఎంతోమంది ఈ లోక యాత్ర జీవితాన్ని ముగించుకొని వారు వెళ్ళిపోయినారు. అయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మరి మనం రక్షణ పొందుకోవడానికి దేవుడు మనకు సమయాన్ని ఇస్తూ ప్రతి హృదయకాలం దేవుడు తన కృప చేత మనకు సజీవు లెక్కలు పెడుతూ దేవుని వాక్యము ద్వారా వాక్యాన్ని విని వాక్యానుసార రక్షణ పొందుకోవాలని దేవాది దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్కరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని దేవుని మార్గంలో నడవాలని, పరలోక రాజ్యంలో చేరాలనేదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వాక్య భాగంలో చూసినట్టయితే దేవాది దేవుడు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నామో మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలి. మన ప్రార్థన నిజమైన ప్రార్థనగా ఉన్నదా? దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు, మనం దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకున్న విధానం ఎలా ఉన్నదో, ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. జీసస్ టెల్స్ ద పారబుల్ ఆఫ్ 2 men who prayed. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క వాక్య భాగంలో ఇద్దరు మనుషులు మరి వారు చేస్తున్న ప్రార్థనని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చాలామంది మేము నీతిమంతులమని చెప్పుకొని వారు ఒక అనేకులను తునకరించుచు ఉండేవారు చాలామంది ఉన్నారు. మేము దేవుని బిడ్డలమని చెప్పుకొని మాదే నిజమైన ప్రార్థన అని చెప్పుకొని, అదే రీతిగా మేము దేవుని సన్నిధిలో నిజమైన ప్రార్థన మాదే అని నీతిమంతులుగా అని చెప్పుకుంటూ అనేకులను తునకరించి వారి గురించి దేవాది దేవుడు ఉపమానం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను తాము నీతిమంతులమని తాము నమ్ముకున్న ఇతరులను తునకరించిన కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. అందరూ కాదు, కానీ కొందరు వారి యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, మేమే చాలా భక్తి ప్రార్థన ఉన్నది, మేమే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మరి దశమ భాగం ఇస్తూ కానుకలు ఇస్తూ అని మేము ఇస్తున్నామని చెప్పి గర్వంగా ప్రార్థన చేసేవారు కూడా చాలామంది ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలం దేవాది దేవుడు వారి గురించి దేవుడు హృదయకాలం మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తాము నీతిమంతులమని తాము నమ్ముకున్న ఇతరులను తునకరించుతూ కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరశ్రేయుడు, ఒకడు సుంకరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మరి ఆ సమయంలో ఒకడు పరిశ్రేయుడిగా ఉన్నాడు, మరొకడు సుంకరిగా ఉన్నాడు. ఒకడు దేవుని వాక్యము తెలిసిన వారిగా ఉన్నాడు, ఒకడు దేవుని వాక్యము తెలియని వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయం దానికి వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తి భక్తుడుగా ఉన్నాడు, మన దేవుని మందిరంకు వెళ్ళే వ్యక్తిగా ఉన్నాడు, దేవుని మందిరంలో మరి ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇంకో వ్యక్తి మరి సుంకరిగా ఉన్నాడు, అంటే పాపిగా ఉన్న ఆ వ్యక్తి మరి దేవుని సన్నిధిలో మరి తను కనపరుచుకున్న విధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. చాలా సందర్భంలో ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది వారి గురించి ఎక్కువగా మాట్లాడేవారు ఉంటారు. నేను ఇది చేశాను, అది చేశాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, తాను మరి దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి గురించి ఎక్కువగా దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకునే వారుగా ఉంటారు. ప్రియ దేవుని సంగమా, చూద్దాము. ఆ ఇద్దరు వ్యక్తులు మరి దేవుని మందిరానికి వచ్చారు. ఎవరి ప్రార్థన అంగీకరించబడింది, ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు, ఎవరి ప్రార్థనకు దేవుడు జవాబుని గ్రహిస్తాడనే సత్యాన్ని హృదయకాలం తెలుసుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదటగా చూస్తున్నట్టయితే పరిశ్రేయుడు నిలబడి, దేవా, నేను చెరలను అన్యాయస్తులుగా వ్యభిచారులుగా ఇతర మనుషుల వలన మరి
ఈ సుంకరి వల్ల ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ పరిశ్రయుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మొదటగా మరి దేవా, నేను ఈ చెరలోను అన్యాయస్తులుగా, అవిచారులుగా, ఇతరుల మనుషుల వలెను ఈ సుంకరి వల్ల ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వ్యక్తి మొదటిగానే తాను గురించే తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఒక సుంకరి వల్ల ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి అలాగే చెరలో ఉండకుండా, అలాగే చూసినట్టయితే మరి అన్యాయస్తులుగా, వ్యభిచారులుగా, ఇతరుల మనుషుల వలె ఈ యొక్క సుంకరి వలె ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క మొదటి అంశంలో తాను గురించి తాను దేవునికి తెలియజేసుకుంటున్నాడు, కానీ దేవునికి సమస్తము తెలుసు అనే సత్యాన్ని కూడా మర్చిపోతూ ఉన్నారు. దేవుని సంఘమా, దేవుని ప్రజల చాలా మంది ప్రార్థనలు ఇలాగానే ఉంటాయి. వారి గురించి ఘనంగా చెప్పుకొని వారే దేవుని సన్నిధిలో మేమే ఘనమును అని చెప్పుకునేవారు చాలా మంది ఉంటారు. ఆ వ్యక్తిలో ఈ వ్యక్తి కూడా అలాంటి వాడిగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల చూసినట్టయితే, మరి వారంలో 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తాను ప్రార్థించుచుండెను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల ఉపవాసము, మరి వారం రోజుల్లో నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా ఒక సంపాదనలో 10వ వంతు ఇస్తున్నానని తాను గురించి తానే హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో చూసినట్టయితే, ఈ పరిశ్రమ ప్రార్థనలో మరి తాను హెచ్చించుకుంటూ తాను గురించి మరి ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేడు. దేవుని సంఘమా, దేవుని ప్రజల, వారంలో 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపదనలో అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తాను ప్రార్థన చేయుచున్నాడు. 10వ వంతు చెల్లించడము దేవుని సన్నిధిలో మంచిదే, కానీ నువ్వు చెల్లించుచున్నప్పుడు నువ్వు యథార్థ హృదయంతో చెల్లించాలి. నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకున్న విధానం ఎలా ఉండాలంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ పరిశ్రయుడు మరి తాను గురించే తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, 10వ వంతు తెచ్చి దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నాను, ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. కానీ దేవునిని ఘనపరిచే ప్రార్థన కాదు ఇది. చాలామంది జీవితాలలో ఈ రీతిగానే ప్రార్థనలు ఉంటాయి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. ఈ వ్యక్తి ఒక పరిశ్రమ జీవితంలో మరి చూసినట్టయితే, నేను ఇలా సుంకరిగా ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా ఒక సంపాదనలో 10వ వంతు చెల్లిస్తున్నాను, తాను మనస్సులో తాను ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. మరి సుంకరి కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి గమనించినట్టయితే, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, 13వ వచనం, అయితే ఆ సుంకరి దూరంగా నిలిచిండి ఆకాశం వైపు కన్నులెత్తుకొని ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, నేను పాపిని, నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యము చాలక, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఈ సుంకరి మరి దేవుని సన్నిధిలో ఈ యొక్క సుంకరి ప్రార్థన ఎలా ఉన్నదంటే, తగ్గింపుతో ఉన్నది ప్రార్థన. అయితే ఆ సుంకరి దూరంగా నిలిచిండు. మొదట దూరంగా నిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క పరిశ్రమ సంఘము లోపలికి వెళ్ళి సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను గురించి తాను గణపరుచుకుంటూ తాను దేవుని సన్నిధిలో తాను గణపరుచుకునే ప్రార్థన చేస్తాడు. కానీ సుంకరి దూరంగా నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యము చాలక, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, నేను పాపిని, నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించుమని ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యము చాలకుండా దేవునిని బతిమాలుకుంటున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మరి ఇద్దరి యొక్క ప్రార్థన దేవుడు కలవు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Jesus tells the parable of the 2 men who prayed.
ఇద్దరు మనుషుల గురించి దేవాది దేవుడు ఉపమానము ఈ యొక్క హృదయ కలము జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఈ యొక్క ప్రార్థన అంశము మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అన్నీ తెలిసిన మనము కూడా మరి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను దశమ భాగం ఇస్తున్నానని గర్వంగా మాట్లాడుతున్నావా, లేదా నేను ఈ యొక్క పరిశ్రేయుడు సుంకరిగా ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, చెరలో నేను ఉండకుండా విచారంలో నేను ఉండకుండా అని తాను గర్వముతో ప్రార్థన చేస్తున్నారా? హృదయ కాలము మీ ప్రార్థనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశోధించుకోండి. ప్రార్థన అన్నది దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సుంకరి మరి దూరంగా నిలిచిండే ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక, ప్రభువా నేను పాపిని అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైతే దేవుని సన్నిధిలోకి వచ్చి అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన తప్పకుండా వింటాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తోంది. అందరి గురించి కాదు, కానీ కొందరి గురించి దేవుడి మాట మాట్లాడుతున్నాడని 9వ వచనంలో తెలియజేస్తాడు. తమ నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తునకరించిన కొందరితో ఆయన ఉపమానం చెప్పను. అందరూ కాదు, కొందరు. చాలామంది యథార్థంగా ప్రార్థన చేస్తారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, దేవుని మహిమపరుస్తారు, దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చాలామంది ప్రార్థన చేస్తారు. వారి యొక్క మంచి ప్రార్థన వారు చేస్తారు. కానీ కొందరు మరి దేవుని సన్నిధిలో వారు ప్రవేశించి ఎంతసేపటికి వారి గురించి దేవునికి మొరపెడతా ఉంటారు, కానీ దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకోరు. తగ్గింపు అనేది ఉండదు. ఈ సుంకరిలో ఒక తగ్గింపు ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజల దూరము నిలిచి ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవా నేను పాపిని నన్ను కరుణించమని పలికాను. మరి దేవుడు ఎవరి ప్రార్థనను లక్ష్యం చేసి ఉండొచ్చు? ఇద్దరు కూడా ప్రార్థన చేశారు. ఒక వ్యక్తి అంటున్నాడు, మరి పరిశ్రేయుడు దేవునికి తెలిసిన వ్యక్తి అంటా ఉన్నాడు, మరి దేవా నేను చెరలోను అన్యాయస్తులుగా విచారంలో ఇతరుల మనుషుల వల్ల ఈ సుంకరి వల్ల ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను. అలాగే నా సంపాదన అంతటిలోనూ 10వ వంతు చెల్లించుచున్నానని తాను ప్రార్థించుండగా, అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని నన్ను కరుణించి మరి కేకలు వేసి రొమ్మును కొట్టుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే యథార్థ హృదయంతో తగ్గింపుతో ఉన్న వారి ప్రార్థనలు దేవుడు వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నువ్వు హెచ్చించబడతావు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 14వ వచనంలో అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడనని తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరి గురించి యేసయ్య ఈ మాట పలికాడంటే సుంకరి గురించి పలికాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి చాలామంది నీతిమంతులుగా పిలువబడుతూ మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మేము దేవుని మందిరానికి ప్రతి వారం వెళ్తాము, ఉపవాసం ఉంటాము, దేవుని సన్నిధిలో మేము ప్రతి వారము దేవుని సన్నిధిలో మనల్ని మేము కనపరుచుకుంటాము అని చెప్పుకునే వారులారా, మీ ప్రార్థన ఎలా ఉన్నదే, మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అంటే ఈ సుంకరి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు తెలియజేసిన అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నానని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సుంకరి సంతోషముతోని మరి దేవుని సన్నిధిలో నుంచి ఆ ఒక మందిరం బయట నిలబడి ప్రార్థన చేసినా కానీ అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఎంతసేపు నువ్వు గణపరుచుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నావా? తగ్గింపు కలిగి ప్రార్థన చేసుకుంటున్నావా? యథార్థంగా సత్యంతో నువ్వు ఆ దేవుని సన్నిధిలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఆరాధిస్తున్నావా? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో.
దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే ఎవరైతే తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో వారు మనవి చేసినప్పుడు, ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల గురించి వారి యొక్క ఇతరుల ఒక బాధల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అలాగే మనల్ని మనం కనపరుచుకునే విధానము ఈ సుంకరి అంటున్నాడు, మరి ఆకాశం వైపు కన్నులెత్తటకు ధైర్యము చాలక, దేవా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించుమని ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడను, తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను, తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఎవరైతే హెచ్చింపు కొడతారో వారు తగ్గించబడతారు. ఎవరైతే దేవుని సన్నిధిలో వారు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అనే మాట బైబిల్లో అనేక పరిమాణాలు రాయబడి ఉన్నదే. మరి ఎక్కువ పరిశ్రేయుడు తాను హెచ్చించుకొని ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరబడలేదు. సుంకరి తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. మరి ఆ ప్రార్థన విన్న తర్వాత దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా దేవుని అతని కంటే మరి పరిశ్రేయుడి కంటే దేవుడు తెలియజేసిన మాట, అతడి కంటే ఇతడు సుంకరి మరి నీతిమంతుడుగా తీర్చబడెను, తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను, తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను అని చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, తాను మరి హెచ్చించుకునేవాడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరబడదు. ఎవరైతే తగ్గింపు కలిగి దేవునికి మొరపెడతారో దేవుని సన్నిధిలో మరి వారు మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతోంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, ఎవరైతే మరి హెచ్చించుకుపోయినట్టు వారు హెచ్చించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరబడదు. నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, సుంకరి ప్రార్థన చేశాడు కదా, ఆ ప్రార్థన లాగా ఉండాలి. దేవునికి భయపడాలి. దేవుని సన్నిధిలో ఆ సుంకరి నిలబడడానికి కూడా ధైర్యము చాలక తన రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవా నేను పాపిని, నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకునేటప్పుడు మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హెచ్చించబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనము ప్రార్థన చేస్తున్నది సృష్టికర్త అయిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన విన్నపంలో తెలియజేస్తున్నప్పుడు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో విన్నపంలో తెలియచేయాలి. ఆ విన్నపంలో ఎలా ఉండాలంటే, మొదట తగ్గింపు కావాలి. దేవుని సన్నిధిలో భయపడుతూ దేవుని సన్నిధిలో మనం ప్రవేశించాలి. అదే రీతిగా అనేక మంది గురించి ప్రార్థన చేయాలి, ఇతరుల గురించి ప్రార్థన చేయాలి, సంఘం గురించి ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజల, దేశంలో అనేక మంది రక్షణ పొందుకోవడానికి వారి నిత్యం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలు దేవుడు వింటాడు. ఆ ప్రార్థనలు వినడమే కాదు, కానీ నీకు ఏమి కావాల్సినదో దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడు. నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి, తర్వాత మీకు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని దేవుడు వాగ్దానం చేస్తాడు. మొదట దేవుని యొక్క రాజ్యంలో నీతిని వెతికే బిడ్డలుగా మన ప్రార్థనలో యథార్థం ఉండాలి, మన ప్రార్థనలో సత్యం ఉండాలి, మన ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవాది దేవునికి మనకేమి కావాలో సమస్తము ఆయనకు తెలుసు. సరైన సమయంలో దేవుని చిత్తానుసారంగా అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. మొదట మన జీవితంలో ఆ సుంకరి లాంటి తగ్గింపు మనకు కావాలి. ఆ ఒక ప్రార్థనలో మనం దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకము చేసుకొని, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ ప్రకారము తగ్గింపు కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాలేకపోతుందా, నీలోనే లోపమున్నది. కుమారుడా, కుమార్తె, అన్న, చెల్లె, తమ్ముడు, నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే నీ ప్రార్థనలోనే లోపమున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు, ఏ రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు కొన్ని మొరలను నువ్వు తగ్గింపుతో నువ్వు మొరలు పెడుతున్నావా, హెచ్చింపుకొని మొరలు చేస్తున్నావా, ఒక్కసారి ఆలోచించు.
ఒకవేళ ఇంకా దేవుడు నాకు జవాబు అనుగ్రహిస్తలేడు, ఇన్నేళ్ల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇన్నేళ్ళు నేను దేవుని సన్నిధిలో కనబెడుతున్నాను, ఇన్నేళ్ల నుంచి నేను దేవుని ఇది అడుగుతున్నానని నేను అడుగుతుంటే నాకు దేవుడు ఎందుకు జవాబు ఇస్తలేడు అంటే మన ప్రార్థనలో లోపాలున్నాయి. నువ్వు అడగడంలో లోపాలున్నాయి. యథార్థ హృదయంతో సత్యంతో నువ్వు అడుగుతున్నావా లేదా ఒకసారి నిన్ను పరిశోధించుకో. యథార్థంగా సత్యంగా దేవుని ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేవారి యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవుడు సరి అయిన రీతిగా మరి దేవాది దేవుడు తన చిత్తానుసారంగా దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఆ బిడ్డలను కాపాడుతాడు. వారి యొక్క సమస్యల నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన విన్నపంలో యథార్థ హృదయంతో సత్యంతో దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకొని నువ్వు దేవుని మహిమపరుస్తూ ప్రార్థన చేసినప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చింపు చేస్తాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. ఇట్టి మాటలను దేవుడు కాలము నీ యొక్క హృదయాలలో దీవించి ఆశీర్వదించి, మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది, మనం ఇలా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాము, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకునే విధానం ఎలా ఉన్నదో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకొని నిజముగా సత్యముతో దేవుని ఆరాధిస్తూ భయముతో దేవుని సన్నిధిలో ప్రవేశించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ మరి నువ్వు ప్రార్థన చేసినట్టయితే దేవుడు సమస్తము నీకు సమకూర్చి దేవుడు నేను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు స్తోత్రములు నైనా. మా జీవితంలో మరొక హృదయ కాలము నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులు నిలబెట్టిన దేవా, నీకు వందనములు స్తోత్రములు నైనా. ప్రభా తండ్రి హృదయ కాలము నైనా మరి నువ్వు సెలవిచ్చిన ప్రకారం మన ఉపమానం రీతిగా మరి ఇద్దరు మనుషులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నైనా ఎవరి ప్రార్థనను అంగీకరించావో హృదయకాలమునైనా మాకు జ్ఞాపకం చేసిన దేవానికి వందనములు స్తోత్రములు నైనా. ప్రభా సుంకరి యొక్క ప్రార్థన విని తండ్రి ఇతడు నీతిమంతుడిగా తన ఇంటికి వెళ్తాడని నువ్వు వాగ్దానం చేసిన దేవా నీకు వందనములు స్తోత్రములు నైనా. ప్రభా యథార్థంగా సత్యంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను ఆలకిస్తావని నైనా, తగ్గింపుతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తావని నువ్వు సెలవిచ్చిన ప్రకారం నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా అదే రీతిగా మా సేవకులను మా సేవకురాలను కాపాడండి, వారి సంఘాలను కాపాడండి, వారి పరిచర్యను కాపాడండి. భారతదేశం అంతా కూడా చేస్తున్న ప్రతి సేవకుని సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే విశ్వాసులను దీవించండి. అలాగే తండ్రి ప్రభా మిషనరీ సేవ చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సువార్త సేవ చేస్తున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, పరకాల ప్రార్థన మందిరాన్ని దీవించి ఆశీర్వదించి అనేక నూతన ఆత్మలను నడిపించండి నాయన. ప్రభాని పరిచర్యలోకి యథార్థంగా సత్యంగా చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన. ప్రభా వాక్యం బోధించే జ్ఞానంను కూడా నీ కృప చేత మాకు అనుగ్రహించి మనం అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన. ప్రభా ఎవరైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరవిని జవాబు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా నాయన నీ కృపలో మనల్ని వర్ధిల్ల చేసి కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానంలో నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమెన్.